5 అనే సంఖ్య దేవుడు మనకు చూపిస్తున్నటువంటి కృప. ఈ బలిపీఠాన్ని గురించి 5 అనేటువంటి సంఖ్య మనం ఇంతకుముందు కూడా ధ్యానం చేసాం. ఆల్రెడీ మనకి యూట్యూబ్లో పెట్టబడి ఉంది. 5 అనే సంఖ్య ధ్యానం చేసాం. అయితే 5 కృప అయితే వెంటనే ఇంకొక 5 కనపడుతుంది. చెప్పండి, ఎన్ని కనపడుతుంది? ఒక 5 కృప అయితే ఆ పక్కన రెండో 5 ఏమై ఉండాలి చెప్పండి? ఒక 5 కృప ఉంది. ఒకటి పొడవు 5 అన్నాడు, వెడల్పు 5 మూరలు అన్నాడు. ఒక కృప 5 అయితే రెండోది ఇప్పుడు చెప్పండి. ఒక 5 కృప అనుకుందాం. ఇంకొక 5 ఉంది కదా, అంటే దాని అర్థం ఏంటి చెప్పండి? కృప వెంబడి మళ్ళీ చెప్పండి, కృప వెంబడి కృప వెంబడి కృప, 2 కృపలు మనకు ఉండే అనమాట. అంటే దేవుడి యొక్క బలిపీఠం దగ్గరకు వస్తే దేవుడు ఒక్కసారి కృప చూపించే దేవుడు కాదు, కృప వెంబడి కృప చూపిస్తాడు. గట్టిగా చెప్పడు కూడా దేవుడు కనపరచండి. దేవుని బలిపీఠం దగ్గరకు వస్తున్నటువంటి అందరికీ ఇక్కడ కృప దొరుకుతూ ఉంది. ఎక్కడ? కృప వెంబడి కృప. ఈ రోజున